లాగా సౌండ్ పొల్యూషన్. బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత. ఆయన కలలు కన్నటువంటి సమాజం కుల నిర్మూలన. కులం లేనటువంటి సమాజాన్ని ఈ దేశంలో స్థాపించాలని, కులరహిత సమాజం కోసం దేశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి అక్షరం యొక్క విలువను చాటి చెప్పినటువంటి గొప్ప మేధావి, మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా, అక్షరానితనానికి వ్యతిరేకంగా, నిరుప్రాయం నుంచి, ఆయన చదువుకునే రోజుల నుంచి, ఆయన పాఠశాలకు వెళితే అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాల వారు ఆయన వెనకమాల తాటాకులు పెట్టి, సుప్పలు పెట్టి అవహేళన చేసేటువంటి పరిస్థితి నుంచి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి అన్ని పుస్తకాలను చదివినటువంటి ప్రపంచ మేధావులలో మార్క్స్, ఏంగిల్స్ తర్వాత లెనిన్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఆయన ఎదిగాడనేటువంటిది ప్రజలందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఇవాళ ఉన్నటువంటి ఆధునిక సమాజంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో ఇంకా కులాల పేరుతో బరువు హత్యలు సాగుతున్నాయి, కులాల పేరుతో హత్యలు జరుగుతున్నటువంటి పరిస్థితులు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన కులరహిత సమాజం కోసం, కులము లేనటువంటి బౌద్ధ మతాన్ని స్వీకరించి శక్తిస్థలిలో నాగపూర్లో 1,00,000 మందితోటి బౌద్ధ మతాన్ని స్వీకరించారు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం ప్రతి ఒక్కరు కూడా ఆచరించాలి. అంబేద్కర్ ఏ ఆశయ సాధన కోసం ఆయన జీవితమంతా అర్పితం చేశారో భారత రాజ్యాంగం ఇవాళ దూట్లు పడుతూ ఉన్నది. ఆర్ఎస్ఎస్ సంఘ పరివార శక్తులు ఈ రోజున విచ్చలవిడిగా కులంతో, మతం పేరుతోటి దేశాన్ని విభజించాలని చూస్తాను. దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం అనేటువంటి విభజనని తీసుకురావడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. దానిలో భాగమే పార్లమెంటరీ స్థానాల సంఖ్య పెంపు, డీలిమిటేషన్స్. కాబట్టి అనేక రూపాయలు ఇవాళ ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో వేళ్ళూనుకోవడానికి, ఈ దేశాన్ని రాత్రికాల వైపు తీసుకుపోవడానికి దశలో కులరహిత సమాజం కోసం పోరాటం చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సర్వదా అనుసరణీయం, మార్గదర్శకుడు. ఆయన మార్గదర్శకత్వంలో లాల్ నీల్ కలయికతోటి కమ్యూనిస్టులు, అంబేద్కరిస్టులు అందరూ కూడా కుల నిర్మూలన కోసం కృషి చేయాలని, అదే మనం డాక్టర్ బాబాసాహెబ్ 135 సంవత్సరాల ఉండిన సందర్భంగా, జయంతి సందర్భంగా మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళని చెప్పేసి కోరుతూ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. ధన్యవాదాలు తెలుపుతూ నగర పార్టీ మరోసారి ఇటువంటి మంచి కార్యక్రమం మరింత సాగాలని మన కొమ్మలపల్లి నేను ముగిన కొమ్మలపల్లి కళాక్షేత్రం కదా ఉన్నటువంటి ఆ కార్యక్రమాన్ని కూడా మనం దీపావళి చేయాలి. టౌన్ పార్టీ కార్యక్రమాన్ని అందరం కూడా అక్కడికి వెళ్దాం. ఈ కార్యక్రమానికి మన దుర్గారావు గారు, నాయక్ గారు, విజయవాడ